హలో గాయస్, అబ్బాబ్బాబ్బా ఇది కదా మనకు కావాల్సిన న్యూస్. ప్రభాస్ అన్న దగ్గర నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా శౌర్యంగ పర్వం, సలార్ శౌర్యంగ పర్వం సినిమా పైన ఉన్న హైప్ ఏ సినిమా పైన లేదని చెప్పాలి. ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటింగ్ మూవీ సలార్ శౌర్యంగ పర్వం. అసలు మార్కెట్లో ఒక డ్రగ్ అయితే ఉంది, ఆ డ్రగ్ పేరే సలార్. సలార్ సలార్ వద్దన్నా కానీ నరాల్లోకి ఎక్కేస్తుంది, నరాల్లోకి పిండేస్తుంది. మొత్తం మనిషిని బ్రతకనివ్వట్లేదు ఈ సలార్ అనే ఒక డ్రగ్. అసలు 24 గంటలు ఈ సినిమాను చూడడమేగా పనిగా పెట్టుకున్నారు మన వాళ్ళైతే. ఇప్పుడు సలార్ శౌర్యంగ పర్వం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ అయిపోవడంతోనే సలార్ శౌర్యంగ పర్వంని వెంటనే స్టార్ట్ చేస్తున్నామని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే మనకైతే చెప్పాడు. ఈ ఒక్క వార్తని ప్రభాస్ అన్న అభిమానులు అయితే అసలు చొక్కాలు చింపుకుంటున్నారు. ఎందుకంటే శౌర్యంగ పర్వంకి ఉన్న హైపు అంతా ఇంత కాదు. దీనికే మన వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారంటే మన పృథ్వీరాజ్ సుకుమార్ అను ఇంకొక పెద్ద లీక్ అయితే చేశాడు. అదేంటే శివమన్నార్ క్యారెక్టర్కి ఒక చిన్న క్రాస్ ఓవర్ అయితే ఉండబోతుందంట, వేరే సినిమాతోని ఆ క్రాస్ ఓవర్ అయితే ఉండబోతుందంట. మరి ఆ సినిమా ఏంటి? ప్రశాంత్ నీల్ సినిమాల్లో వచ్చే సినిమా ఆల్రెడీ కేజీఎఫ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా అంటే ఎన్టీఆర్ నీల్. అంటే ఎన్టీఆర్ నీల్కు మన సలార్ శివమన్నార్కి క్రాస్ ఓవర్ ఉందా? ఒకవేళ ఇదికే జరిగితే ఇక ఆ విస్ఫోటనం, ఆ విధ్వంసాన్ని ఆపగలిగే మనిషే ఉండడు. ఇక మాటలు లేవు అసలు. ఇక అది అది ఏ రేంజ్లో ఉంటుందో. ఇంతవరకు ప్రపంచ సినిమాల్లో ఇటువంటి యూనివర్స్ ఉండదేమో. ఒకవేళ కనుక శివమన్నార్కి అండ్ ఎన్టీఆర్ నీళ్ళకి కనుక కనెక్షన్ ఉంటే మాత్రం ఇక దాన్ని ఊహించుకోవడం కూడా భయమే అసలు చెప్పాలంటే. మరి ఇది గాయస్ అప్డేట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.